బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే. ఈ రోజున జాతీయ సైన్స్ దినోత్సవము. 1928 ఫిబ్రవరి 28 నాడు సర్ సివి రామన్ గారు కనుక్కున్నటువంటి రామన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని 1986లో మొట్టమొదటిగా మనము ఈ సైన్స్ డేను జరుపుకోవడం ప్రారంభించాము. సివి రామన్ గారికి 1930 ఫిజిక్స్లో నోబెల్ బహుమతి కూడా లభించింది. ఏమండి, భారతదేశంలో మొట్టమొదటిగా నోబెల్ బహుమతి పొందినటువంటి శాస్త్రవేత్త. 1986వ సంవత్సరంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఇదేం చేసిందంటే, మనము సైన్స్ డేను జరుపుకోవాలని ప్రతిపాదన చేస్తే 1987 నుండి అన్ని విద్యా సంస్థల్లో కూడా ఈ రోజున అంటే ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, బాగానే ఉందండి. ఇది ప్రధాన లక్ష్యం ఏంటి? టు స్ప్రెడ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్. మన రెగ్యులర్ లైఫ్లో, దైనందిన జీవితంలో మనము ఉపయోగించుకునే సైన్స్ యొక్క అవగాహనను కల్పించడం అనేది, అంటే మన జీవితాల్లో సైన్స్ యొక్క పాత్ర ఎంత ప్రాధాన్యత కలిగిందో తెలియజెప్పడం అన్నమాట. ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే 2020 గత సంవత్సరం 3 మహిళలకు సైన్స్ నోబెల్ బహుమతి లభించింది. ఏమండి, కెమిస్ట్రీలో ఒక ఆమెకు, 2కి, అదేవిధంగా గెలాక్సీపై పరిశోధనలకు ఒక ఆమెకు, 3కి నోబెల్ బహుమతి లభించింది. సరే, బాగానే ఉందండి. సైన్స్ అంటున్నాం కాబట్టి కొన్ని విషయాలు మనము అసలు సైన్స్ దైవాన్ని నమ్ముతుందా అన్న ప్రశ్న వస్తుంది. సోదర మహాశయులారా, సైన్స్ అంటేనే అది సబ్జెక్ట్ టు చేంజ్, అంటే అది మారుతూ ఉంటుంది. సైన్స్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఈరోజు ఒక విషయం కనుక్కున్నారు, ఒక విషయం గురించి చెప్పారు, రేపు అదే విషయాన్ని ఇంకొక విధంగా నిరూపిస్తే మళ్ళీ సైన్స్ మారిపోతూ ఉంటుంది. ఏమండి, కాబట్టి ఒక విషయం సైన్స్ చెప్పింది కదా, ఇప్పుడు ఇదే కరెక్టు అని చెప్పుకోవడానికి లేదు, మళ్ళీ మారిపోతూ ఉంటుంది. సబ్జెక్ట్ టు చేంజ్ అనమాట. సైన్స్ అంటేనే పరిశోధన. సైన్స్ అంటే పరిశోధన, ప్రయోగాలు. కాబట్టి ఆ ప్రయోగాలు జరిగే కొద్దీ కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈ రోజుకి సైన్స్ దైవం లేడు అని చెప్పడానికి, దైవం లేడు అని సైన్స్ చెప్పదండి. ఉన్నాడు అని చెప్పదు, దైవం లేడు అని చెప్పదు. ఎందుకంటే సైన్స్కి కంటికి కనబడాలి, ఒక ప్రయోగం యొక్క రిజల్ట్ కంటికి కనబడాలి. దైవం అనేది కంటికి కనబడే విషయం కాదు కాబట్టి లేదు అని చెప్తుంది, అది వేరే విషయం. అయితే కంటికి కనబడినటువంటి చాలా మనం నమ్ముతుంటాం, అది వేరే సంగతి అనుకోండి. కాబట్టి ఈ విధంగా నేటికి మన యొక్క విజ్ఞానము దైవాన్ని గురించి మనము కంటికి చూడడం లేదు. ఇంకా అంతేకాకుండా మన చుట్టూ ఉన్నటువంటి గెలాక్సీలో అనేకమైనటువంటి కోట్ల గ్రహాలు, వాటి వరకు కూడా మన జ్ఞానపరిధి ఇంకా వెళ్ళలేదు. రేపొద్దున్న వెళ్తుందేమో తెలియదు. ఏమండి, ఒక 100 సంవత్సరాల క్రితం లేనటువంటి ప్రగతి ఇప్పుడు వచ్చింది. ప్రగతి ఒక 20 ఏళ్ల క్రితం సెల్ ఫోన్స్ ఎక్కడ ఉన్నాయండి? లేవు కదండి. ఈ రోజు నుండి రేపు రాబోయే ఇంకా 20 ఏళ్ళలో ఇంకా ఏ విధంగా ఉంటుందో, కనీసం పట్టుకోవడానికి కూడా వీలు లేకుండా చిన్న చిప్పుతోటి మనం మాట్లాడుకుంటామేమో, లేకపోతే చేతిపైనే ఈ విధంగా మనము స్క్రీన్లా ఉపయోగించుకుంటామేమో తెలియదు కదా. కాబట్టి ఈ విధంగా ప్రయోగాలు కాలం గడిచే కొద్దీ కొత్త విషయాలు ఆవిష్కరణ జరుగుతూ ఉంటుంది. రేపొద్దున ఇంకా మంచి తెలుసుకోవచ్చు, అది వేరే సంగతి. ఐన్స్టీన్ మహాశయుడు, ఫాదర్ ఆఫ్ సైంటిస్ట్స్ అంటారండి, శాస్త్రజ్ఞుడు, సైన్స్కి ఆయన ఫాదర్ లాంటి వాడు. ఆయన ఏం చెప్తారు తెలుసండి? మతం లేనటువంటి సైన్స్ కుంటిది అంటాడు, సైన్స్ లేనటువంటి మతం గుడ్డిది అంటాడు. సో మతం లేని సైన్స్ వితౌట్ రిలీజన్ ఈజ్ లేమ్ అండ్ రిలీజన్ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్. కాబట్టి ఆయన దైవం లేడు అని చెప్పి ఎంత మాత్రం చెప్పలేదు. ఆయన దెర్ ఈజ్ సమ్ పవర్ అని చెప్పేది వేరే సంగతి అనుకోండి. సరే, ఒక్కొక్కరితో ఒక్కొక్క అభిప్రాయం. ఇప్పుడు శాస్త్రజ్ఞులందరూ నాస్తికులు కానవసరం లేదు, శాస్త్రజ్ఞులందరూ సైంటిస్టులందరూ నాస్తికులను చెప్పడానికి లేదు. చాలామంది అందులో ఆస్తికులు ఉంటారు. సుమారు 80% పైగా అందులో దైవాన్ని నమ్మేవాళ్ళే ఉంటారు, అది వేరే సంగతి అనుకోండి. సోదర మహాశయులారా, దివ్య ఖురాన్ నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది, మనిషి యొక్క జ్ఞానాన్ని పెంపొందింపజేస్తుంది. నువ్వు పరిశీలన చెయ్యి, ప్రయోగాలు చెయ్యి, కొత్త విషయాలు కనుక్కొని చెప్తూ ఉంటుంది. ఇంకా ఇన్న ఫీ జాలికల్ ఆయతి లిఖౌమి యజక్కరూన్, తన బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించినటువంటి వాళ్ళు, ఇంకా మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో అనేకమైనటువంటి సూచనలు ఉన్నాయి తమ బుద్ధిని ఉపయోగించుకునే వారి కోసం అంటాడు. కాబట్టి బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించినట్లయితే అనేకమైనటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి కొత్త విషయాలు కనుక్కోవడానికి సైన్స్ ఎంతో ఎక్కువగా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. సోదర మహాశయులారా,
ఇంకా చాలా రకాల సైన్స్ ఖురాన్లో చాలా రకాల సైన్స్ విషయాలు ఉన్నాయి, అయితే సమయం అయితే లేదు. ఏదైనప్పటికీ కూడా నేటి ఆధునిక ప్రపంచం కనుక్కుంటున్నటువంటి గొప్ప గొప్ప సైన్స్ విషయాలన్నీ కూడా 1500 సంవత్సరాలకు పూర్వమే అత్యంత ఆశ్చర్యకరంగా దివ్య ఖురాన్లో కనిపించడం చూసి ఫ్రెంచ్ శాస్త్రవేత్త మోరిస్ బుకాయిలే ఆయన చాలా ఆశ్చర్యాన్ని పొందాడు. ఆయన ఒక పుస్తకాన్ని కూడా రాస్తాడు, ఖురాన్ బైబిల్ అండ్ ద సైన్స్ అని చెప్పేసి. ఇప్పటికీ కూడా అవైలబుల్గా ఉంది, ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను పంపుతాను. ఆయన ఆశ్చర్యకరంగా అదే చెప్తాడు, ఖురాన్లో ఏ విధంగా సైన్స్ విషయాలు ఉన్నాయో ఆయన చాలా డీటెయిల్గానే చెప్పడం జరిగింది. సరే, ఏది అయినప్పటికీ కూడా సైన్స్ అనేది దైవాన్ని తిరస్కరించడం లేదు. ఈరోజు అది కాదన్నప్పటికీ కూడా, అది నమ్మనప్పటికీ కూడా తర్వాత నమ్మే అవకాశం ఉంది. దైవం మీకు నాకు మనందరికీ కూడా సన్మార్గాన్ని చూపుగాక. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.